ఏలూరు పార్లమెంటు స్థానానికి వైసీపీ పార్టీ బీసీ సామాజిక వర్గానికి చెందిన కారుమూరి సునీల్ కి టికెట్ ఇచ్చారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన గోరుముచ్చు గోపాల్ యాదవ్ కు టికెట్ ఇచ్చే ఆలోచనతో టీడీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. తనకు ఏలూరు పార్లమెంటు స్థానానికి టీడీపీ టికెట్ కేటాయిస్తే పోలవరం ప్రాజెక్ట్, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు అన్ని సమస్యలను పరిష్కరిస్తానంటున్న గోపాల్ యాదవ్ తో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. ఏపీ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది రోజుల్లో రావటం నేపథ్యంలో ఇప్పటికే ఇటు వైసీపీ అభ్యర్థులు ప్రకటించింది. మరో పక్కన టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తులో కూడా అభ్యర్థులు ప్రకటించేందుకు సిద్ధంగా ఉంది. ఇదే నేపథ్యంలో ఏలూరు పార్లమెంట్ సంబంధించి ఇప్పటికే వైసీపీ పార్టీకి సంబంధించి ఒక బీసీ సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గానికి సంబంధించి అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. మరో పక్కన ఇటు టీడీపీ సంబంధించి కూడా రోజు కూడా ఎంపీ పార్లమెంట్ స్థానానికి ఆశావాదులు ఎక్కువైతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇదే నేపథ్యంలో ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించి ఇప్పటికే బీసీ సమాజానికి కేటాయించినటువంటి నేపథ్యం ఇటు టీడీపీ నుంచి కూడా బీసీ వర్గానికి సంబంధించిన ఆశావాదులు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి గోరుముచ్చు గోపాల్ యాదవ్ ఉన్నారు. ఆయన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మీరు ఆల్రెడీ ఒక ఎన్ఆర్ఐ ఉన్నారు, మంచి వ్యాపారాలు చేస్తున్నారు, కానీ ప్రత్యక్ష రాజకీయాలు ఎందుకని వచ్చారు? ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి మనలాంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీలకి మద్దతు తెలపకపోతే రానున్న రోజుల్లో భావితరాలకి కూడా భవిష్యత్తు ఉండదు అనే భయంతో నేను నా వ్యాపారాలను పక్కన పెట్టి సింగపూర్ నుంచి వచ్చి నేను మద్దతు తెలపడానికి వచ్చాను. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రజల్ని ఆలోచించమని చెప్తా ఉన్నాను. మరి గడిచిన 4.5 సంవత్సరాల్లో మన రాష్ట్రం రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్లో వెళ్ళిపోయి మళ్ళీ రాతి యొక్క కాలానికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. మీరు చూడండి, ఒక ఇసుక అనేది మన సముద్రాల్లోనూ లేదంటే ఇక్కడ కాలువల్లో దొరికేది లేదంటే నదుల్లో దొరికేటువంటి న్యాచురల్గా దొరికేటువంటి ఇసుకని ఈ రోజున 5,000, 10,000 పెట్టి బ్లాక్లో కొని ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి. అంటే ఇలాగ ఉచితంగా దొరికే వాటినే మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నామంటే రేపొద్దున్న ఈ వైసీపీ ప్రభుత్వమే మళ్ళీ వస్తే కనుక గాలికిను నీరుకి ఆల్రెడీ డబ్బులు కడతా ఉన్నాం. మళ్ళీ గాలి పీల్చుకుంటున్నాం అని చెప్పేసి గాలికి ఇన్ని గ్యాలన్స్ అని చెప్పేసో ఇంత టన్నులు అని చెప్పేసో మనకి మీద పన్నులు వేసేసి ముక్కు పిండి వసూలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే నేను మీ అందరికీ ఏం చెప్తా ఉన్నానంటే ఒక రాతి నాటి కాలానికి మళ్ళీ మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా రాకెట్లు అని చెప్పేసి చందమామ మీదకి వెళ్ళేసి ఇడ్లీలో లేదంటే టిఫిన్ చేద్దామని చెప్పేసి ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో మన ఇండియాలో చూస్తే ఈ రాజకీయాలు ఇలాగా మతాలు కులాల మధ్య చిచ్చులు పెట్టేసి రాజకీయ నాయకులు లబ్ధి పొందుతూ ఉన్నారు. మంచి విజనరీ లీడర్లు అంతా కూడా పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు టీడీపీ పార్టీకి సంబంధించి బీసీ నినాదంతో ముందుకెళ్తుంది. అయితే ఏదైతే ఏలూరు పార్లమెంటు స్థానం ఉందో ఈ బీసీలు కేటాయించే అవకాశం ఉందా, లేదా మీకు టికెట్ ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? అంటే టికెట్ల గురించి మనం మాట్లాడకూడదు, అది అధిష్టాన నిర్ణయం. బీసీ సమీకరణాలు కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ఎప్పుడు కూడా ఈ రాజకీయంలో కూడా సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా పెద్దలు ఆలోచిస్తూ ఉంటారు. దాని సమీకరణలోనే ఆ టికెట్లు కూడా కేటాయించడం అనేది జరుగుతూ ఉన్నది. మనకి మీ అందరికీ తెలుసు, నేను కూడా ఏలూరు ఎంపీ రేస్లో ఉన్నాను. రేపు అన్న రోజున అది ఎలాగ ఉంటుంది ఏంటనేది మనం వేసి చూద్దాం. సార్ చెప్పండి, అంటే ఇప్పటికే ఈ చింతలపూడి నియోజకవర్గం కావచ్చు, లేదా ఏలూరు పార్లమెంట్కి సంబంధించి ఏ నియోజకవర్గాల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఒకవేళ మీకు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిచినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఏ విధంగా సాల్వ్ చేస్తారు? ప్రాబ్లమ్స్ 1 కాదు 2 కాదు 1,00,000 ఉన్నాయి ప్రాబ్లమ్స్. ముందుగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరు చాలా ఉండాలి. ఒక ఊరు బాగుపడాలన్నా, ఒక మండలం బాగుపడాలన్నా, ఒక జిల్లా బాగుపడాలన్నా, ఒక రాష్ట్రం బాగుపడాలన్నా ఫస్ట్ మన పల్లెటూరుల నుంచి మొదలుపెట్టాలి అభివృద్ధి అనేది. ఒక సిటీలోనే ఒక హైదరాబాద్ లాగా డెవలప్మెంట్గా చేసుకుంటూ పోతే రేపొద్దున ఒక ప్రాంతాల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి, విభేదాలు వచ్చేస్తామండి. అంటే మా ప్రాంతం డెవలప్ అవ్వలేదంటే మా ప్రాంతం డెవలప్ అవ్వలేదనేది కొట్టుకుంటూ ఉంటారు. ప్రతి దానికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ముఖ్యం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనిదే అభివృద్ధి అనేది సాధ్యం కాదు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా ముఖ్యం. ఈ 2 కూడా ఒక మనిషికి 2 కళ్ళు లాంటివి. సో ఇది పరిస్థితి. ఏదైతే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎవరైతే ఈ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇటు వైసీపీ పార్టీ నుంచి ఆల్రెడీ బీసీ సంబంధించి ఆల్రెడీ వైసీపీ క్యాండిడేట్ని ప్రకటించింది. ఇదే నేపథ్యంలో టీడీపీ నుంచి కూడా గోరుముచ్చు యాదవ్ ఏలూరు పార్లమెంట్ స్థానానికి ఉందో దానికి అప్లై చేయడం, అదేవిధంగా మ్యాక్సిమం కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత ఏదైతే ఏలూరు పార్లమెంట్ ఉందో పార్లమెంట్కి సంబంధించి ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తానని చెప్తాం జరుగుతుంది. ఇదే పరిస్థితి. రాజుతో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, చింతలపూడి నుంచి.